హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయస్ ఇన్ఫోటెక్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో ఆధార్ సెంటర్ లో గానీ లేదా ఆన్లైన్ పోర్టల్ లో సెల్ఫ్ గా గానీ మనకి సంబంధించిన నేమ్, ఏజ్, ఫోటో, అడ్రస్ లేదా ఫింగర్ ప్రింట్స్ కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు దానికి సంబంధించి మనకు ఒక ఎక్నాలజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, లేదా మనం ఓన్ గా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ ఎక్నాలజ్మెంట్ ని ఉపయోగించి మన అప్లికేషన్ యొక్క అప్డేట్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో దీనికి సంబంధించి ఆన్లైన్ లో మన మొబైల్ లో ఎలా తెలుసుకోవాలో చెప్పబోతున్నాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు చూడండి. సో సాధారణంగా మనం పెట్టుకున్న అప్లికేషన్ యొక్క రిజల్ట్ పర్ఫెక్ట్ గా తెలియాలంటే అప్లికేషన్ పెట్టుకున్న డేట్ నుంచి కనీసం ఒక 7 days తర్వాత చెక్ చేస్తే దీని రిజల్ట్ అక్యురేట్ గా మనకి చూపిస్తుంది. అలాంటిదే ఒక బాబుకు సంబంధించి న్యూ ఎన్రోల్మెంట్ యొక్క అప్డేట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో లైవ్ లో చూపిస్తాను. సో ఇందుకోసం మొదటగా మీ మొబైల్ లో లేదా పీసీ లో క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో మై ఆధార్ అప్డేట్ స్టేటస్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. దీని డైరెక్ట్ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఉంచాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ లింక్ పై క్లిక్ చేస్తే మీకు ఇలా ఆధార్ కి సంబంధించి హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఇందులో చెక్ ఆధార్ అప్డేట్ స్టేటస్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ విండోలో 3 విధాలుగా సెట్ చేయవచ్చు. ఒకటి, ఆధార్ సెంటర్ లో ఇచ్చే రిసిప్ట్ లో ఎన్రోల్మెంట్ ఐడి ఉంటుంది, దాని ప్రకారం. రెండవది, ఒకవేళ మనమే ఆన్లైన్ లో సెల్ఫ్ అప్డేట్ రిక్వెస్ట్ పెట్టినట్లయితే అందులో ఉన్న ఎక్నాలజ్మెంట్ నంబర్ పై SRN నంబర్ ఉంటుంది, దాని ద్వారా. సో ఇప్పుడు ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ లో ఇచ్చే ఎన్రోల్మెంట్ ఐడిని యూజ్ చేసి సెర్చ్ చేసి చూద్దాం. సో ఫస్ట్ కాలమ్ లో ఇక్కడ మీ 14 డిజిట్ ఎన్రోల్మెంట్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద ఎన్రోల్మెంట్ డేట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఎన్రోల్మెంట్ టైం ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు కింద రిజల్ట్ మనకు 3 స్టేజెస్ లలో చూపిస్తుంది. ఒకటి రిక్వెస్ట్ యాక్సెప్టెన్స్, 2 వాలిడేషన్ స్టేజ్, 3 కంప్లీటెడ్ స్టేజ్. ఒకవేళ మీ ఆధార్ వాలిడేషన్ స్టేజ్ లో ఉంటే మరికొన్ని రోజులు వెయిట్ చేసి చెక్ చేయండి, లేదా ఇక్కడ రెడ్ మార్క్ లో రిజెక్ట్ అని చూపిస్తే మళ్ళీ అప్లై చేయండి. ఇక చివరిది కంప్లీటెడ్ అని వస్తే మాత్రం మీరు పెట్టుకున్న రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ గా అప్రూవ్ అయిందని అర్థం. సో ఇప్పుడు మీరు కావాలంటే ఒరిజినల్ ఆధార్ పోస్ట్ లో వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు, లేదా ఆన్లైన్ లో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.